హాయ్ అండి, వెల్కమ్ టు మాన్వి వ్లాగ్స్. ఈరోజు మనం చీరకి ఫాల్ ఎలా వేయాలో చూసేద్దాము. అయితే ఫాల్ తీసుకొచ్చిన తర్వాత ఇలా ఉతికేసి చుట్టేసుకుంటానండి, ముడతలు పడకుండా. అయితే చీరకి ఫాల్ కుట్టేటప్పుడు స్టార్టింగ్లో ఉన్న అదే ఉంటుంది కదా ఎడ్జ్లో, దాన్ని కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఈక్వల్గా ఉండదు, పైగా థ్రెడ్స్ బయటికి వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం కట్ చేసేసుకొని చీర పైన పెట్టేటప్పుడు చీరకి కొంచెం స్టార్టింగ్ నుంచి కాకుండా ఒక 2-3 ఇంచెస్ వదులుకొని తర్వాత నుంచి కుట్టాలన్నమాట. ఫాల్ని చీర పైన పెట్టేసిన తర్వాత కొంచెం మనం కట్ చేసాం కదా, దాన్నే క్లాత్ని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసి మరి కుట్టాలి. ఎందుకంటే మనకు బయటికి ఉందనుకోండి, థ్రెడ్స్ అన్ని బయటికి వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఫోల్డ్ చేసి కుట్టామనుకోండి అవి రాకుండా ఉంటాయి. సో కొంచెం ఫోల్డ్ చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ చూసుకొని కుట్టేసుకుంటూ వెళ్ళడమే. ఎడ్జ్కి కుట్టాలి, మిడిల్లో కుట్టామనుకోండి బాగా కనిపించదు. దీన్ని మనం హ్యాండ్తో కూడా వేసేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నేను నార్మల్ మిషన్తో వేసుకుంటున్నానండి. కొంచెం కొంచెం జరుపుకుంటూ స్టాప్ చేసుకుంటూ కుట్టాలి. ఒకటేసారి కుట్టేసుకుంటా పోతుంటే అక్కడిక్కడ అయిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఆపుకుంటూ అయితే చూసుకుంటూ అయితే కుట్టాలి. చూడండి, ఇలా అయితే కుట్టేసుకోవాలన్నమాట. అది వన్ సైడే. మనం ఇంకా పైన కూడా వేసుకోవాలి. పైకి వేసుకునేటప్పుడు అయితే మనకి పక్క మిడిల్లో కుచ్చి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా రాకుండా అయితే చూసేసుకోవాలి, మనం చూసుకుంటూ కుట్టాలన్నమాట. ఎండింగ్లో కూడా ఇలా కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసి రఫ్ చేసేసుకోవాలి అక్కడ కూడా మిషన్ అయితే మనకు థ్రెడ్కి బయటికి కనిపించకుండా అయితే ఉంటుంది. కూడా రాని వాళ్ళు ఉన్నారా అని మీరు అనుకుంటుండొచ్చు. అవును, ఉంటారండి. ఎందుకంటే నేనే ఉండేదాన్ని, నాకు కూడా వచ్చేది కాదు. నాకే మా అమ్మ చూపించారనమాట. ఇదిగోండి, నెక్స్ట్ మనం పైన వేసుకునేటప్పుడు ఒక లైన్ వేసేసుకున్న తర్వాత స్టిచ్ మెల్లగా చూసుకుంటూ అయితే వేసుకుంటూ రావాలి. ఇలా మధ్యలో కుచ్చి వస్తుందా, క్లాత్ మంచిగానే ఉందా అని బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటూ అయితే వేయాలి. అలా వెళ్ళిపోవద్దు, లేదంటే మొత్తం ఇప్పాల్సి వస్తుంది. మొత్తం కుట్టడం అయిపోయిన తర్వాత అయితే మనకి ఇలా అయితే ఉంటుంది. చూడండి, కుట్టినట్టు అసలు కనిపిస్తుందా మనకి? అలా ఉంటుందన్నమాట. లేదంటే మొత్తం కుచ్చి వచ్చేస్తుంది. ఫాల్ వేయడం రాని వాళ్ళకైతే నా వీడియో బాగా యూజ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.